తినడానికే టైం లేదనుకుంటే చూస్తుంటే బాగుంది కానీ పెద్ద ప్రాసెస్ ఏమో అనుకుంటున్నారు కదా. ఈవినింగ్ టైంలో టేస్టీ రోడ్ సైడ్ ఫుడ్ టైప్ తినాలి అనుకున్నా, మార్నింగ్ టైంలో మంచి బ్రేక్ఫాస్ట్ తినాలనుకున్నప్పుడు పిండిలు ఏమి ఉండవు, దోశ పిండిలు లాంటివి. జస్ట్ ఉప్మాతో స్టాప్ చేయలేము. టేస్టీ ఫుడ్ కావాలనుకున్నప్పుడైనా కానీ ఇది ఒక్కటి చేసుకోండి, సాటిస్ఫాక్షన్ గా ఉంటుంది, తక్కువ టైంలోనే అయిపోతుంది. ఏం లేదండి, టైం అయితే లేదు. ఒక సైడ్ ఏమో అన్నం పెట్టేశాను, ఇంకో సైడ్ ఏమో ఎగ్స్ పెట్టేశాను. అవైతే ఉడుకుతూ ఉంటాయి. ఈ లోపు ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా 2 minutes లో కట్ చేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసేసుకున్నాను. ఆల్మోస్ట్ అన్నం రెడీ అయిపోయింది, ఎగ్స్ కూడా ఉడికిపోయాయి. చిన్న పని ఉంటే చేసేసుకొని వచ్చేసాను. అవి రెడీ అవ్వగానే కడాయిలో పప్పు పెట్టేసుకొని దానిలో ఆనియన్స్, పచ్చిమిర్చి తీసేసుకొని వేయించుకున్నాను. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు రెమ్మలు, టమాటా వేసి పచ్చిదనం పోయేంత వరకు కుక్ చేసుకున్నాను. అది కూడా హై ఫ్లేమ్ లోనే జస్ట్ 2-3 minutes లో కుక్ అయిపోయింది. నెక్స్ట్ ఉప్పు, పసుపు, ధనియాల పొడి తీసుకొని దీనిలోనే ఎప్పుడు నేను ఇంట్లో రెడీగా పెట్టుకునే కొబ్బరి కారపొడిని అయితే తీసేసుకున్నాను. టేస్ట్ కి తగ్గట్లుగా దీనిలోనే ఎగ్స్ ను కూడా యాడ్ చేసి ఒకసారి అలా కలిపేసేసుకొని రెడీ చేసుకున్న అన్నాన్ని అయితే తీసేసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని చివరిలో నిమ్మరసాన్ని పిండుకొని కొత్తిమీర కూడా యాడ్ చేసేసి ఆనియన్స్ తో సర్వ్ చేసుకుంటే ఇంతవరకు ఎప్పుడు టేస్ట్ చేయని అద్భుతమైన ఎగ్ రైస్ మీరు టేస్ట్ చేస్తారు. బాగుంది కదా. అయితే లైక్ చేయండి అబ్బా. ఇలాంటి టేస్టీ రుచుల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నా నుండి ఎలాంటి రెసిపీస్ కావాలన్నా కామెంట్ చేయండి.